ఇక చూస్తుంటే దేశంలో ఎంపీ ఎలక్షన్లు అప్పుడే వచ్చినాయా అని అనిపిస్తుందిలా. నాకు కావాలే టికెట్ అని సొంత పార్టీలతోటే పోటీపడి పైరవీలు చేసి ప్రయత్నించిండ్రు పువ్వు పార్టీ లీడర్లు. అయితే ఇవాళ 195 మందితోటి ఫస్ట్ లిస్ట్ ఇచ్చింది పువ్వు పార్టీ. ఇక మరిగా ఫస్ట్ లిస్టు ఎట్లున్నది, అందులో ఎవరెవరున్నారు ఓ పరి చూసొద్దాంపా అని. దేశంలోన్న 543 సీట్లకు ఫస్ట్ లిస్టుల 195 అభ్యర్థులను ప్రకటించిండ్రు పువ్వు పార్టోళ్ళు ఇయ్యాల. ఇక దాంట్లో తెలంగాణలున్న 17 జాగళ్లకెంచి 9 మందిని ప్రకటించిండ్రు. సికింద్రాబాదు కిషన్ రెడ్డి సారు, హైదరాబాదు డాక్టర్ మాధవీలత, కరీంనగర్ బండి సంజయ్ అన్న, నిజామాబాద్ ధర్మపురి అరవింద్ అన్న, జహీరాబాద్ బీబీ పాటిల్ సారు, మల్కాజ్గిరికెంచి ఈటల రాజేందర్ సారు, చేవెళ్ల కొండ విశ్వేశ్వర్ రెడ్డి సారు, నాగర్ కర్నూల్ కెంచి పి భరత్, భువనగిరి బూర నరసయ్య గౌడు సారు పేర్లు ఫస్ట్ లిస్టులున్నాయి. ఇక ఇంకో 8 మందిని ఎప్పుడు ప్రకటిస్తారో గాని ఆదిలాబాద్ కెంచి సిట్టింగ్ ఎంపీగున్న సోయం బాపురావు సారుకే ఫస్ట్ లిస్టుల ఛాన్స్ దొరకకపోవుడు చిత్రంగానే ఉన్నది. ఇక మల్లోపారి వారణాసికేంచి పోటీ చేస్తున్నాడు మోడీ సారు. ఇక గుజరాత్లున్న గాంధీనగర్ కెంచి పోటీ చేస్తాడట అమిత్ షా సారు. ఈ తాప ఎట్లన్నా 400 సీట్లు గెలిచి మూడోసారి దేశంలో అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని బగ్గ కాయసు మీదున్నారు పువ్వు పార్టీ పెద్ద లీడర్లు. 34 మంది మంత్రులు, 2 ముఖ్యమంత్రులు, 28 మంది మహిళలు, 47 మంది యువతకు ఛాన్స్ ఇచ్చుడే కాదు, 27 మంది ఎస్సీ, 17 మంది ఎస్టీ, 57 ఓబీసీలకు టికెట్లు ఇచ్చిండ్రు ఈ 195 ఫస్ట్ లిస్టులా. ఇక ముంగట ఎవలెవలకు ఇస్తారో ఎన్ని పంచాయతీలు అయితాయో చూడాలే.